ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 43ను పరిశీలిద్దాం. అర్జునుడు తన బాధను కొనసాగిస్తూ శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు. కులాన్ని నాశనం చేసేవారి పాపాల వల్ల, అంటే బంధువులను చంపడం వల్ల వర్ణసంకరం ఏర్పడుతుందని అర్జునుడు భయపడుతున్నాడు. వర్ణసంకరమంటే సమాజంలో బాధ్యతలు తెలియని గందరగోళం. కుటుంబ పెద్దలు నశిస్తే స్త్రీలు ధర్మం తప్పి అవాంఛిత సంతానం కలిగి సమాజం కలుషితమవుతుందని అర్జునుడి ఆందోళన. ఈ గందరగోళం వల్ల తరతరాలుగా వస్తున్న జాతి, కుల ధర్మాలు శాశ్వతంగా నశిస్తాయి. ఈ ధర్మాలు అంటే మన పెద్దలు నేర్పిన ఆచారాలు, పితృకర్మలు. ఇవి కుటుంబానికి, సమాజానికి ఒక నైతిక బలాన్ని, దారిని చూపిస్తాయి. ఇంట్లో పెద్దలు మనకు పండుగలు, పూజలు నేర్పినట్టు సమాజానికి ధర్మాన్ని కూడా పెద్దలే నేర్పుతారు. యుద్ధంలో వారందర్నీ చంపేస్తే ఆ ధర్మాలను కాపాడేది ఎవరు అని అర్జునుడు తీవ్రంగా విలపిస్తున్నాడు. ఈ పాపం వల్ల రాబోయే తరాలు కూడా తమ మూలాలను కోల్పోయి నరకానికి దారితీసే అధర్మ జీవితాన్ని గడుపుతారని అతని భయం. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తోంది. మన సంప్రదాయాలు, కుటుంబ కట్టుబాట్లు చాలా ముఖ్యమైనవే. అవి మనకు ఒక దారి చూపిస్తాయి. కాని వాటిపై ఉన్న మమకారమే మనల్ని మన నిజమైన కర్తవ్యం నుండి దూరం చేస్తుందేమో అని ఒక్కసారి ఆలోచించాలి. అర్జునుడి భయం సహేతుకమైనదే అయినా ఆ భయమే అతణ్ణి క్షత్రియ ధర్మం నుండి వెనక్కు లాగుతోంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు భయాలకు, పాత పద్ధతులకు అతుక్కుపోయి చెయ్యాల్సిన సరైన పనిని వాయిదా వేస్తూ ఉంటాం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.